అరవింద్ అయితే బయట అలా పడిపోయి ఉంటాడు. ఇక అరవింద్ అక్కడ అలా వెళ్ళిపోతున్న మల్లిని చూసి మల్లి మల్లి అని గట్టిగా పిలుస్తాడు. అయినా సరే మల్లికి వినిపించక అలా ఏడ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో మల్లి ఇంకా పలకలేదే రాలేదే అని చెప్పి అరవింద్ అయితే గట్టిగా పిలుస్తాడు. మల్లి అంటూ గట్టిగా అరుపు అయితే అరుస్తాడు. అది విన్న మల్లి అయితే ఏంటి నన్ను ఎవరో పిలిచినట్టుగా ఉన్నారని చెప్పి వెనక్కి తిరిగి చూస్తుంది. అయినా వెనక్కి ఎవరు కనిపించరు. ఇక మళ్ళీ పిలుస్తూ ఉన్నారు. ఎవరు అని చెప్పి అలా ముందుకు వచ్చి చూసేసరికి అక్కడ అరవింద్ బాబు గారిని చూసి మళ్ళీ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఏంటి అరవింద్ బాబు గారు మీరు బ్రతికే ఉన్నారు, నాకు ఆ విషయం తెలుసు అరవింద్ బాబు గారు అని చెప్పి అరవింద్ దగ్గరికి అయితే మళ్ళీ వెళ్తుంది. ఇంతలో గుడిలో అయితే మాలినికి వేరే ఆయనకి పెళ్లి జరిపించాలని వసుంధర అనుకుంటూ ఉంటుంది. ఇక పెళ్లి పీటల మీద మాలినిని కూర్చోబెట్టి తనకి బాసికం కట్టి పెళ్లినైతే జరిపిస్తూ ఉంటుంది. మాలిని మాత్రం మౌనంగా వాళ్ళ అమ్మ మాటను కాదనకుండా పెళ్లి చేసుకుంటూ ఉంటుంది. ఇంతలో మళ్ళీ అయితే అరవింద్ని తీసుకుని అలా నడిపిస్తూ ఇలా అంటూ ఉంటుంది. మిమ్మల్ని హత్య చేయాలనుకున్నది నా భర్తే అని నాకు తెలుసు అరవింద్ బాబు గారు, నా భర్తని పోలీసులకు అప్పచెప్పేశాను అని చెప్పి అంటుంది. అది విన్న అరవింద్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి నాకు ఇలా జరగడానికి కారణం గౌతమా అని చెప్పి అరవింద్ అంటాడు. అవును బాబు గారు, మీకు ఇలా జరగడానికి కారణం ఆ గౌతమే అని చెప్పి అంటుంది. ఇంతలో పోలీసులు అయితే గౌతమ్ వాళ్ళ ఇంటికి వచ్చి కౌసల్య అలాగే అక్కడ నీలమని చూసి ఏడి నీ కొడుకేడి, కాదు నీ ఈ ఇంట్లో ఉన్న హంతకుడేడి అని చెప్పి అడుగుతారు. ఆ మాటలు కౌసల్య అయితే మా కొడుకుని ఎందుకు అడుగుతున్నారు అని చెప్పి అంటుంది. వీడొక హంతకుడు అని చెప్పి గౌతమ్ చేతికి బెయిల్ వేసి అక్కడి నుంచి అయితే గౌతమ్ని వాళ్ళతో పాటు పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్తారు. ఇక వాళ్ళ అమ్మ చెల్లి పరిగెత్తుకుంటూ గౌతమ్ అంటూ పరిగెడతారు. ఇఫ్ యూ లైక్ this video please subscribe.